హాయ్ అండి, వెల్కమ్ టు కృషి వంటలు. ఈరోజైతే సోరకాయతో సర్వపిండి అయితే నేనైతే పెట్టేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బయట వర్షం పడుతుంది కదా, ఇంట్లో వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. సో ఎలాగో తయారు విధానం చూసిద్దాం పదండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేయాలి. అలాగే 10 పచ్చిమిర్చి వేయాలి. అలాగే కొత్తిమీరని కూడా వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేయాలి. దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ ఫ్లోర్ని అయితే తీసుకున్నాను. ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అది మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల ధనియాలను వేయాలి. అలాగే 1/2 కప్పు నువ్వులను వేయాలి. అలాగే 1/2 కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేయాలి. అలాగే నానబెట్టిన 1/2 కప్పు శనగపప్పును వేయాలి. అదేవిధంగా 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, అలాగే 1 కప్ సోరకాయ తురుమును కూడా వేయాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను, ఎందుకంటే ఫస్టే మనం పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసాం కదా, ఇందులో 1/2 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మంచిగా కలపండి. ఇప్పుడు మనకు సోరకాయలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపి పెట్టేశాక ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని బౌల్లో చేయండి. ఈ విధంగా చేశాక ఇప్పుడు ఒక సర్వపిండి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి దీన్ని తీసుకొని ముద్దను తీసుకొని ప్రెస్ చేయండి. మీకు అవసరమైతే ఇలా కొన్ని వాటర్ తీసుకొని ప్రెస్ చేయండి. ఈ విధంగా మీరు లావు చేసుకుంటారా లేకుంటే పలుచగానే ఒత్తేసుకుంటారా, అది మీ ఇష్టం. ఈ విధంగా నాకైతే సన్నం అయితే చాలా ఇష్టం, పలుచగా వేస్తే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు రంధ్రాలను ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఈ రంధ్రాలలో కొంచెం ఆయిల్ వేయండి, మధ్యలో కూడా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగుందో, గోల్డెన్ కలర్లో. అండ్ తింటుంటే నిజంగా అండి స్వర్గం కనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఆ అరోమా ఉంటుంది కదా, వావ్, ఇట్స్ సూపర్ అండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు.